మనం నేర్చుకుంటున్నాం. గడిచినటువంటి వారంలో మొదటి ఆజ్ఞ గురించి నేర్చుకున్నాం. గడిచిన సోమవారం దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మొదటి వచనం గురించి నేర్చుకున్నాం, మొదటి ఆజ్ఞ గురించి. ఈరోజు రెండవ ఆజ్ఞ గురించి నేర్చుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మహాగరుడ, మాతో మాట్లాడండి. ఈ సమయాన్ని, ఈ స్థలాన్ని, ఈ పరిస్థితులన్నింటిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. మీ మహిమ ప్రభావములు మా మధ్య ఉంచమని వేడుకుంటున్నాం. మీ జీవం కలిగినటువంటి వాక్కులే మమ్మల్ని నిర్మించేవి కాబట్టి మీ వాక్కుల చేత మమ్మల్ని అందరినీ అయుత్తపరచమని, పరిశుద్ధపరచమని యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ గురించి గత వారం నేర్చుకున్నాం. ఆ మొదటి ఆజ్ఞలో ఉన్న ప్రధానమైనటువంటి విషయం ఒకసారి జ్ఞాపకం చేసి రెండో ఆజ్ఞలో యవనస్తులు నేర్చుకోవలసిన విషయాలు ఏంటి అనేది మనం చూద్దాం. ముఖ్యంగా ఈ 10 ఆజ్ఞలు దేవుడు స్వయంగా మాట్లాడించినవి. దేవుడు ఆయా సమయాల్లో ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, రాజుల ద్వారా, కొంతమంది భక్తి పరుల ద్వారా చాలా విషయాలు మాట్లాడారు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలు, అంటే చాలా ప్రాముఖ్యమైనవని భావించిన విషయాలు మాత్రం దేవదూతల ద్వారా కూడా కాదు, కానీ దేవుడే స్వయంగా ఈ ప్రజలతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అలాంటి సందర్భాలు మనకి లేఖనాల్లో చూసినప్పుడు అవి ఎంత ప్రాముఖ్యమైనవి అనేవి మనకు అర్థమవుతాయి. దేవుడు పలికినటువంటి ఈ 10 ఆజ్ఞలో కూడా స్వయంగా ఆయన స్వరం మోషేతో పాటు అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలందరూ కూడా విన్నారు. దేవుడు మాట్లాడినటువంటి మాటలు, అవి నేరుగా మాట్లాడబడినటువంటి మాటలు ఎంత ప్రాముఖ్యమైతే ఆయన మాట్లాడతారు, ఆయన మాట్లాడిన వాటిని మనం ఎంత ప్రాముఖ్యంగా తీసుకోవాలి అనేది కూడా దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా దేవుడు మోషేతో మాట్లాడారు, మండుచున్న పొదలో మాట్లాడారు. మోషే, నువ్వు అహరోనుతో ఇవి చెప్పు, ఇశ్రాయేలుతో ఇవి చెప్పు, ఫరోతో ఇవి చెప్పు అని చాలా విషయాలు మాట్లాడారు. కానీ ఇక్కడ ప్రజలకు నేరుగా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనవని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా దేవుడు మాట్లాడినటువంటి మాటల యొక్క అర్థం ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఆయన చెప్పినటువంటి మొదటి ఆజ్ఞ గత వారం నేర్చుకున్నాం. మనం ఈ లోకంలో దేవుని యొక్క ఉనికి ఎప్పుడైతే గమనిస్తామో అక్కడ నుంచి లైఫ్ ఒక గొప్ప అద్భుతమైన మలుపు తిరుగుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, నీ దేవుడని యెహోవా నేనే, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఐగుప్తు బానిసత్వం నుండి, ఐగుప్తు దేశంలో నుండి నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించాను. దేవుని యొక్క ఉనికి మన జీవితంలో మనం గుర్తించడంతోనే మన జీవితం యొక్క అర్థం, పరమార్థం మారిపోతుందండి. యవనస్తులరా, మీ జీవితంలో మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు, చాలా జ్ఞానాన్ని సమకూర్చుకోవచ్చు, చాలా విజ్ఞానం మనకు అందుబాటులో ఉంది, చాలా విధాలైన సైంటిఫిక్ మెథడ్స్ మనం నేర్చుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి కోర్సులో కానీ మీరు చాలా ప్రవీణులై ఉండొచ్చు. స్పోర్ట్స్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే ఏమన్నా టెక్నికల్ సైడ్ కానీ, ఎందులోనైనా మీరు చాలా ప్రముఖులయ్యొచ్చు. అందులో మీరు చాలా గొప్పగా గౌరవించబడతా ఉండొచ్చు. అయితే మన ఉనికి, మన యొక్క జీవితం యొక్క అర్థం, పరమార్థం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే దేవుని గుర్తెరిగినప్పుడు,
ఆయన్ని కనుగొన్నప్పుడు ఆయన గురించినటువంటి జ్ఞానం, అనుభవ జ్ఞానంలోనికి మనం వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాల్లో డబ్బు కోసం జీవితాన్ని అవమానకరంగా అయినా సరే డబ్బు సంపాదించుకోవటం ముఖ్యమని బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుఖాలు, భౌతిక ఆనందాలు, శరీరేచ్ఛలదే ఇదే జీవితం, ఎంతవరకు ఆనందించాలో అంతవరకు ఆనందించాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా విషయాల్లో ప్రావీణ్యత కలిగి కొన్ని సిద్ధాంతాలు గౌరవిస్తూ సమాజంలో పేలుబడి కలిగి తత్వజ్ఞానం కలిగి వేదాంత జ్ఞానం కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ వీరందరి జీవితంలో ఎప్పుడైతే దేవుడు వచ్చారో అప్పుడు వాళ్ళ జీవితం మరొక మార్గంలో నుంచి వెళ్ళిందండి. అయితే ఆ మార్గం చాలా ఆశీర్వాదకరమైన మార్గం. మనం సౌలు అనేటువంటి ఒక పెద్ద పండితుడి దగ్గర నేర్చుకున్న ఒక వ్యక్తి గురించి మనకు తెలుసు. సిద్ధాంతాల కొరకు ఎంత దాకైనా వెళ్ళగలిగినటువంటి ఆ రోషం కలిగిన వ్యక్తి తన జీవితంలో సత్యం తెలిసిన తర్వాత, దేవుడు తెలిసిన తర్వాత ఎంత ఆశ్చర్యకరంగా మారిపోయాడు. అలాగే డబ్బు సంపాదన ధ్యేయంగా సాగిపోతున్నటువంటి ఒక వ్యక్తి జకర్యా, దేవుడిని తన జీవితంలో ఆహ్వానించిన తర్వాత తన జీవితం ఎంత అద్భుతంగా మారింది. సమాజాన్ని అప్పుడు దాకా తన కోసం ఉపయోగించుకొని ఎదిగి అభివృద్ధి పొందిన ఈ జక్కయ్య ఎప్పుడైతే దేవుడు తన జీవితంలోకి వచ్చాడు సమాజానికి ఇవ్వటం మొదలుపెట్టాడు. అదే మన జీవితంలో దేవుని యొక్క ఉనికి ఎప్పుడైతే మనలో ప్రారంభమవుతుందో అప్పుడు మన జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం చాలామందిని ఇలాంటి వారిని అప్పుడు కాదు ఇప్పుడు కూడా గమనిస్తున్నాం. దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క విషయాలు అనేది మనలోనికి ప్రారంభం కానంత వరకు మనం వెళ్ళే త్రోవ మనకు చాలా కరెక్ట్ అనిపిస్తుంది, మన ఆలోచన విధానం చాలా కరెక్ట్ అనిపిస్తుంది, మన బ్రతుకు చాలా కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుని ఆహ్వానిస్తామో, దేవునిలో మనం వెళ్తామో అప్పుడు మాత్రమే మన జీవితం యొక్క ఉన్నత దశలో మనం కొనసాగుతూ ఉంటాం. రెండవదిగా ఖచ్చితంగా మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడటానికి ఒక అవకాశం ఉంది. మీరు ఎంత విజ్ఞానవంతులైనా, ఎంత దేహదార్ఢ్యం కలిగి ఉన్నా, ఏదైనా ప్రత్యేకమైనటువంటి కోర్సెస్లో కానీ కొన్ని ఈవెంట్స్లో కానీ మీరు టాప్లో ఉన్నా, మీరు ప్రభు పేరట మనం చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ప్రభువుని తెలుసుకోండి. ప్రభులోనికి రావటానికి మీరు ప్రయత్నం చేయండి. అది ఎప్పుడైతే మనం చేస్తామో మన జీవితం యొక్క విధానం మనకు అర్థమవుతుంది. రెండవదిగా, నేను దాసుల గృహమైన ఐగుప్తులోంచి నడిపించాను అని దేవుడు చెప్పారు. దేవుని ఉనికి మనం తెలుసుకోవటం మాత్రమే కాదు, రెండవదిగా మనం ఏం చేయాలంటే దేవుడు మన జీవితంలో ఏమి చేశారు అనేది కూడా గుర్తించాలి. సహజంగా దేవునికి మనం ఏమి చేయాలి అనేది ఆలోచన చేస్తుంటారా కానీ కొంతమంది అవి చిన్న ఏదో కార్యక్రమం చేస్తున్నట్లుగా, ఎప్పుడైతే దేవుడు నాకేం చేశారు అని ఆలోచించుకోగలగటం ఇక్కడ దేవుడు కోరుతా ఉన్నాడు. నేను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మిమ్మల్ని తీసుకొచ్చానని దేవుడు చెప్పాడు. దయచేసి మీరు కూడా గుర్తించాలి. ఒక యవనస్తురాలిగా దేవుడు మన జీవితంలో ఏమి చేశారు అనేది తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నేను కొన్ని ఆచారాల వెంబడించమని దేవుడు చెప్పట్లేదు. నువ్వు కొన్ని నీతి సూత్రాలు, నీతి సూక్తుల్లో నేను నీ జీవితాన్ని ఇలా తీసుకెళ్ళని మాత్రమే ఆయన చెప్పట్లేదు. ఆయన చెప్పేది ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడుగా సర్వాన్ని కలుగు చేసినటువంటి ఆయన నీ జీవితాన్ని, నా జీవితాన్ని ప్రేమ ద్వారా ఏం చేశారో కూడా మనం గ్రహించాలని ఆయన కోరుతా ఉన్నాడు. మొదటి ఆజ్ఞలో మనం ఇది తెలుసుకుంటాం. ఆయన్ను మనం సేవించడం, ఆయన మాత్రమే ఆరాధించడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క సన్నిధిని మనం గుర్తించడం. ఇది చాలా ముఖ్యం. దేవుడు అంటే కొంతమంది కనిపించవచ్చు, వారికి
పరిశుద్ధ గ్రంథం ఉంది కాబట్టి, వారు బోధించబడతారు కాబట్టి, వారు చర్చెస్కి మందిరాలకు వెళ్తారు కాబట్టి వారికి తెలుస్తాయి అనొచ్చండి. కానీ వాస్తవానికి రోమాపత్రిక 1వ అధ్యాయం చెప్తుందంటే దేవుడు తన గురించి తను పూర్తిగా వెల్లడిపరుచుకున్నారట. అయితే వాక్యం లేకుండా మందిరాలకు వెళ్లకుండా ప్రకృతిని చూసినప్పుడు, ఈ సృష్టిలో చాలా వాటిని చూసినప్పుడు దేవుడు తన ఆనవాలు, తన గురించినటువంటి విషయాలు సృష్టిలో ఉంచారు. దాన్ని గమనించైనా సరే ప్రభువును దేవుని దగ్గరకు ప్రజలు రావడానికి అవకాశం ఉంది. ఈ రోజున మందిరానికి వెళ్తేనే కాదు, ఉపదేశాలు వింటేనే కాదు, ఎప్పుడు మందిరానికి వెళ్ళకపోయినా, ఎప్పుడు వారి చేతిలో పరిశుద్ధ గ్రంథం లేకపోయినా, ఎప్పుడు దాన్ని వారు ఎప్పుడు చూడకపోయినా, వాక్యాలు వినకపోయినా సరే ఒక్కసారి అలా కూర్చొని నిదానించి ప్రకృతిని ఆలోచన చేస్తే దేవుడు అర్థమైపోతారు, దేవుడు తెలుస్తారు. కాకపోతే దాన్ని అంగీకరించేటువంటి హృదయం మనకుంటే, దాన్ని ఎప్పుడైతే మనం మన హృదయంలో స్వీకరిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి మనలోనికి రావడానికి అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, రెండవదిగా అందులోనే మన దేవుడు నేర్పుతున్నటువంటి మనకు మరొక శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే, ఒకటి దేవుని ఉనికి గుర్తించాలి, రెండవదిగా దేవుడు మన కొరకు ఏం చేశారనేది మనం గుర్తించాలి. గత వారం ఈ మొదటి ఆజ్ఞలో విషయాలు ఎక్కువ నేర్చుకున్నాం. ఈరోజు రెండో ఆజ్ఞలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ప్రధానంగా మనం గమనిస్తే నిర్గమకాండం 20వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఈ మాటలు కనపడతాయి. దీనిలో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే పైన ఆకాశం అందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఎందు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. దేని బిడ్డలారా, ఆయన చెప్తున్నారు, ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా చాలా ఖండితంగా చెప్పినటువంటి రెండవ ఆజ్ఞ ఏంటంటే, ఏ మాత్రం కూడా దేవుని యొక్క రూపమని, లేకపోతే ఒక రూపంలో దేవుణ్ణి చూసుకోవటం అనేది దేవుడు పూర్తిగా నిషేధించారు. ఒక రూపాన్ని చేసుకోవటం, రెండోది ఒక రూపంలో దేవుణ్ణి చూసుకోవటం ఆయన ఏ మాత్రం కూడా ఇష్టపడట్లేదండి. అంటే దేవుడు ఇలా ఉంటారు అని ఒక రూపాన్ని, ఒక ప్రతిమను, ఒక ఇమేజ్ను మనం తయారు చేయకూడదు. రెండోదిగా దేవుని స్థానంలో ఒక దాని నుంచి దానికి వర్షిప్ చేయటం, ఆరాధించటం అనేది దేవుడు చాలా ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఒకసారి మా ఇంట్లో పిల్లలు వేసవకాలం సెలవుల్లో బొమ్మలు వేసుకుంటూ ఉండి ఒక పేపర్ మీద బొమ్మలు వేశారండి. ఆ బొమ్మలు గీశారు, పెన్నుతో పెన్సిల్తో గీశారు. గీసిన తర్వాత దానిలో ఒక్కొక్కదానికి ఒక పేరు పెట్టారు. ఆ గీసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూగా ఊహించుకుంటూ ఒక బొమ్మలు గీసేసి అందులో ఒక పేరు పెట్టారు. అందులో ఒక బొమ్మకు నా పేరు కూడా పెట్టారు, మా బాబాయ్ అని పెట్టారు. ఇప్పుడు అవి చూపించి మేము ఇంట్లో వాళ్ళ బొమ్మలు వేసాం, ఒకసారి చూడు అంటే చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. అంటే ఒకవేళ నా ఫోటో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు వేయగలిగినా ఆ ఫోటోలో నా భావాలు వాళ్ళకి అర్థం కావు. ఆ ఆర్ట్లో నాలాంటి రూపం, లేకపోతే మా ఇంట్లో కుటుంబ సభ్యులు లాంటి రూపాలు వాళ్ళు వేయగలిగినా అది ఏమాత్రం కూడా మా యొక్క సంపూర్ణతను ఆ బొమ్మ, వాళ్ళు గీసినటువంటి బొమ్మ చూపించలేదు. అలా గీసి చక్కగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టారు.
వాళ్ళ బొమ్మలు కూడా వేసుకున్న ఇది మేము అని చెప్పారు. సరే, వెరీ నైస్ అని చెప్పి ఒక మాట చెప్పాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, మా పిల్లలు గీసినటువంటి బొమ్మలో ఒకవేళ మమ్మల్ని ఎలా ఉన్నారో యాజిటీస్ వాళ్ళు వేయగలిగినా, అలా లేదులేండి, కాకపోతే అలా వేయగలిగినా మా మనసును అది బయట పెట్టగలుగుతుందా? మా భావాలను వాళ్ళు గీసినటువంటి బొమ్మ బయట పెట్టగలుగుతుందా? లేదు. అందుకని ఎప్పుడు కూడా దేవుడు దీన్ని వ్యతిరేకిస్తారు. ఒక్కొక్కసారి మనం దేవుని మీద కంటే ఒక ఇమేజ్ మీద మనసు ఉంచడానికి, కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక సత్యాన్ని తెలుసుకోవటం వెనుక మనం ప్రయత్నం చేసే క్రమంలో ఇవన్నీ మనకు అడ్డుగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆయన చాలా చక్కని మాట చెప్పారండి. నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు. ఏవైతే మనం చేస్తున్నామో వాటికే సరెండర్ అయిపోతున్నాం. ఏవైతే మన ద్వారా చేయబడుతుందో వాటినే మనం ఆరాధించటం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క స్థానంలో ఈ ఇమేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మన మనసులోకి అవి వస్తూ ఉంటాయి. నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆచారాల గురించి వీటి గురించి నేను పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడలేదు, అది మనకు అనవసరం కూడా. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక బిడ్డగా మీరు గమనించండి, మీరు శిలువ ముందు మోకరిస్తే మీ మనసులో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిపూర్ణత మీకు ఆ శిలువలో అర్థం కాదు. శిలువలో వేలాడుతున్నట్లు ఒక ప్రతిమను మన కళ్ళ ఎదుట పెట్టుకొని, ఒక పెద్ద బొమ్మ పెట్టుకొని దాని ఎదుట మోకరిస్తే దేవుని సంపూర్ణత మీకు అందులో అర్థం కాదు. లేకపోతే కొంతమంది భక్తులని చెప్పినటువంటి వారి విగ్రహాల ఎదుటికి నిలబడి మనం మోకరిస్తే అవి ఎప్పుడు కూడా మనకు వాళ్ళ యొక్క పరిపూర్ణతను అర్థమయ్యేటట్లు చేయవు. ప్రతిగా అది కాకుండా మరి తిరిగి ఏం జరుగుతుందంటే, మన కాన్సన్ట్రేషన్, మన కళ్ళు మూస్తే ఆ ప్రతిమే మన మైండ్ని రూలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు ఒక ప్రతిమ దగ్గరికి వెళ్ళి, సిలువలో వేలాడుతున్నట్లుగా కనిపించినటువంటి ఒక ప్రతిమ దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం వల్ల ఆ రూపం మీ మనసులో ఉంటుంది. అదే మిమ్మల్ని డీల్ చేస్తుంది. దేవుని మహిమను ఒక దాంట్లో చూడటం సాధ్యమా? దేవుని యొక్క శక్తిని ఒక ప్రతిమలో చూడటం సాధ్యమా? నా ప్రియ దేవుని పిల్లలరా, మీ అందరికీ నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. మరి తరతరాలుగా ఈ శిలువ ప్రతిమలు, ఈ శిలువ మీద వేలాడుతూ కనిపిస్తున్నటువంటి ప్రతిమలు, లేకపోతే ప్రభువారి పేరు పెట్టి ఒక రూపంలో ఉండటం అనేది, ఈ వికృత చేష్టలు ఎక్కడ తయారైనాయేమో కానీ మొత్తానికి ఇవి వాక్యానికి ఏమాత్రం కూడా అనుకూలమైనవి కావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ద్వారా చేయబడింది, మన ద్వారా ఆరాధించబడటం అనేది అది ఎంత తెలివి తక్కువైనటువంటి విషయం అండి. ఒక సిమెంటో, ఒక వుడ్డో, లేకపోతే ఒక ఐరనో, మరి ఏదైనా కానవచ్చు. అందుకే దేవుణ్ణి ఎరిగినటువంటి పిల్లలుగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, దేవుని స్థానాన్ని ఆక్రమించడానికి ఏ విగ్రహానికి మనం అవకాశం ఇవ్వకూడదు. దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటి భావనను మన మైండ్లో సృష్టించేటువంటి ఏ ప్రతిమకు మనం అవకాశం ఇవ్వకూడదు. యవనస్తులు గుర్తుపెట్టుకోండి, బహుశా ఇట్లాంటి మనం ఈ చుట్టుపక్కల చూస్తూ ఉన్నా సరే ఆ వ్యవస్థలను మనం నిందించుకోవాల్సినటువంటి పని అయితే లేదు. కానీ వ్యక్తిగతంగా మనం మాత్రం దేవుడు ఏమేమి చెప్పారో, మీ చేత చేయబడిన వాటిని మీరు సాగిలపడటం, పూజించటం చేయొద్దని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీటి విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. అంత మాత్రమే కాదు, ఒక్కసారి ఈ ప్రతిమలు ఇవన్నీ మనం తీసి పక్కన పెట్టేసినా, పరిశుద్ధ గ్రంథం విగ్రహానికి మరొక నిర్వచనం ఇస్తుంది. ఏంటి ఆ నిర్వచనం అంటే,
మన యొక్క మనస్సులో దేవుని స్థానాన్ని ఆక్రమించిన ప్రతిదీ మనకు విగ్రహమే. భౌతికంగా కనబడేటువంటి ఈ ప్రతిమల కంటే అది జీసస్ పేరుతో ఉన్న ఒక స్టాచ్యూ కావచ్చు, లేకపోతే అది క్రాస్ లాంటి ఏదైనా సిమెంట్ ఐరన్ కానీ వుడ్ ఏదైనా కావచ్చు, లేకపోతే మరియమ్మవారి ఇది కావచ్చు, లేకపోతే యేసు ప్రభు వారిది కావచ్చు, లేకపోతే క్రూసిఫిక్షన్కి గుర్తులుగా ఉన్న కొన్ని విషయాలు కావచ్చు. వీటన్నింటికంటే అతి ప్రమాదకరమైనది ఏంటి అంటే మన మనస్సులో, మన ఆలోచనలో దేవుని స్థానాన్ని ఆక్రమించినటువంటి ఇది ఏదైతే ఉందో, అది మనిషి అయినా, అది పదార్థమైనా, అది కోరికైనా, లేకపోతే అది మెటీరియల్ ఏదైనా, యవనస్తులారా, దానిని కూడా దేవుడు విగ్రహంతోనే పోల్చారు. అంటే విషయం ఏంటి? దేవుని స్థానాన్ని ఆక్రమించడానికి చాలా మనలో ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దేవుని స్థానాన్ని మన లైఫ్లో, మన మనస్సులో, మన ఆలోచనలో దేవుని స్థానాన్ని ఆక్రమించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనం పొరపాటున వాటిని మన జీవితంలోనికి ఆహ్వానించామనుకోండి, అవి పూర్తిగా దేవుణ్ణి పక్కకు నెట్టేసి అవి మన మనస్సును ఏలటానికి ప్రయత్నం చేస్తాయి. యవనస్తులైన మిమ్మల్ని అడుగుతున్నా నేను, మీ మనస్సును రూల్ చేస్తున్నవి ఏంటో మీరు గుర్తించండి. దేవుడు ఇక్కడ చెప్తున్నారు, వేటిని మీరు చేసి కొనకూడదు. విషయం ఏంటో తెలుసా? వాటంతట అవి రావు, మనం తయారు చేస్తాం. వీటిని మనం మన మనసులోకి ఇంజెక్ట్ చేస్తాం, మనం మన భావాల్లోకి వీటిని నింపుతాం. వాటంతటా అవి ఎప్పుడు మనలోనికి రావు. ఏ రూపము, ఏ విగ్రహం, ఏది వాటంతటా అవి తయారు కావు, అవి మనం చేస్తాం. అలాగే మన మనస్సులో ఉండేటువంటి విగ్రహాల గురించి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుందండి. దేవుని యొక్క వాక్యాలు ఏమని తెలుసా? ధనాపేక్షను ఒక విగ్రహంగా దేవుడు చెప్పారు, కడుపును ఒక విగ్రహంగా దేవుడు చెప్పాడు, అహంకారాన్ని ఒక విగ్రహంగా దేవుడు చెప్పాడు. ఇవి చాలా కీలకం. దేవుడిని అనుసరిస్తూ వెంబడిస్తూ సాగిపోతున్నటువంటి యవనస్తులైనటువంటి వారి మనసును సైతం ఈ విగ్రహాలు ఆక్రమిస్తూ ఉంటాయండి. ఈ విగ్రహాలు ఆక్రమిస్తూ ఉంటాయి, వారి మనస్సులోనికి ఇవి చొచ్చుకుపోతూ ఉంటాయి. నా యవన పిల్లలరా, తమ్ముళ్లకు చెల్లెళ్లకు నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. నీ ద్వారా ప్రారంభమై నిన్ను లీడ్ చేస్తున్నటువంటి ఆలోచనలు ఏంటో మీకు తెలుసా? నీవు మొదలుపెట్టి నిన్ను నడిపిస్తున్న విషయాలు ఏంటో మీకు తెలుసా? ఈ మధ్య కాలంలో నీకు పరిచయమై పూర్తిగా నీ సమయాన్ని, నీ యొక్క భావాలను, నీ అటెన్షన్ మొత్తాన్ని లాగేస్తున్నటువంటి విషయాలు ఏంటో మీకు తెలుసా? దేవుడు అంటున్నారు, వాటికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు మీరని. ఆయన చాలా స్పష్టంగా చెప్పారండి. మన ద్వారా చేయబడినవి మనం సాగిలపడేటట్టు చేస్తాయి, మనం పూజించేటట్లు చేస్తాయి. ఈ రోజున యవనస్తులైనటువంటి బిడ్డల జీవితాల్లో ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది యవనస్తులు చూడటానికి ఎలా కనిపిస్తూ ఉన్నారు, కానీ వారి యొక్క మనస్సులను చాలా ఏలుబడి చేస్తున్నాయి. ఈ రోజుల్లో మనం చూస్తే యాక్టర్స్ మనుషుల యొక్క మనస్సులను వేలుతున్నారు. ఈరోజు మనం చూస్తే పొలిటీషియన్స్ యవనస్తుల మనస్సులను ఏలుతూ ఉన్నారు. మ్యూజిషియన్స్, ప్లేయర్స్, స్పోర్ట్స్ పర్సన్స్, లీడర్స్. దేవుని పిల్లల మీద దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. మనుషుల్లో విగ్రహాలుగా తయారైపోయినటువంటి వాళ్ళ తోటి మనిషిని మనం విగ్రహంగా మన మనసులో ఎక్కించుకుని దేవుని స్థానాన్ని పక్కనట్టు వాళ్ళకి స్థానాన్ని ఇచ్చేసి ఎంతమంది పిల్లలు వారి ఎవరి కాలంలోనే సినిమా హీరోల మోజులో పడిపోయి, చదువులు పక్కకి వెళ్ళిపోయి,
ఈ విపరీతమైన వ్యామోహంతో బాధ్యతలు మరిచి యాక్టర్స్ని ప్రేమిస్తూ అదే సమయంలో యాక్టర్స్కి అనుకూలంగా కొట్లాట్లకు వెళ్తూ, గొడవలకు వెళ్తూ, శత్రుత్వాలు పెంచుకుంటూ, నీవు ప్రారంభించినది నిన్ను లీడ్ చేస్తుందని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. కొంతమంది బాడీ లాంగ్వేజ్, వే ఆఫ్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్, హెయిర్ కట్, మిగతా అంత యాక్టర్స్ని పోలి జీవిస్తూ ఉన్నారు. దేనికి? వారి ద్వారా చేయబడిన విగ్రహము వారు సాగిలపడినట్లుగా, ఎవరైతే తయారు చేశారో వారే సాగిలపడినట్లుగా మన మనస్సులోనికి మనం ఆహ్వానించినటువంటి పొలిటీషియన్స్ మన మైండ్ లీడ్ చేస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నప్పుడు నచ్చని లీడర్ని ఎంత శత్రువులా చూస్తూ ఉన్నారో, నచ్చిన లీడరు ఎంత దారుణమైన వ్యక్తి అయినా అతను ఎంత పైకి ఎత్తుకుంటారో, తోటి వ్యక్తులను ఎంత హీనంగా చూస్తే పరిస్థితి సమాజంలో కలుగుతుందో, మనం అవకాశం ఇచ్చినటువంటి ఇవే మన మనస్సును లీడ్ చేస్తున్నాయి. ఎవరి బిడ్డ, నీ సామర్థ్యం ఏంటి? తమ్ముడు, చెల్లి, నీకు ఇచ్చిన జ్ఞానం ఏంటి? నువ్వెంత ప్రయోజకుడు కావాలని, ఎంత శక్తిమంతుడు కావాలని, ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను ఈ లోకంలో సృష్టించారు, నిర్మించారు, కృపిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, అవయవాలు ఇచ్చారు. నీ విలువైన సామర్థ్యాన్ని మనుషులు పీల్చేస్తున్నారు. మీకు అర్థమవుతుందో లేదో? పొలిటీషియన్ పీల్చేస్తున్నారు, మ్యూజిషియన్స్ పీల్చేస్తున్నారు, సినీ యాక్టర్స్ పీల్చేస్తా ఉన్నారు, ప్లేయర్స్ పీల్చేస్తున్నారు, లీడర్స్ పీల్చేస్తున్నారు. ఇది కాదు నీ జీవితం. నీ జీవితం మొదటిగా నీకు తర్వాత నీ కుటుంబానికి, తర్వాత నీ సమాజానికి, నీ దేశానికి, నిన్ను సృష్టించిన దేవునికి ప్రయోజనం అవటానికి దేవుడు సృష్టించాడు. జీవిత యొక్క లక్ష్యాలు తెలుసుకొని ముందు కొనసాగుతున్న వాళ్ళు కేవలం కొద్దిమంది మాత్రమే. కనీసం 90% మంది కూడా ఇలాగనే తయారైపోయారు, వారి జీవితాలు పతనం చేసుకుంటూ. తోటి మనుష్యులు విగ్రహాలుగా మారిపోయి, ఇంకా దేవుని పిల్లల జీవితాలకు వచ్చేటప్పుడు కూడా దైవజనులు పెద్ద విగ్రహాలు. సెలబ్రిటీ హోదాను అనుభవించడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు, వాళ్ళని ఆరాధించడానికి ప్రజలు కూడా ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని స్థానంలోనికి దైవ సేవకుడు, మాలాంటి పాస్టర్స్ దైవ సేవకులను తీసుకువచ్చిన అది దేవుడు ఒప్పుకోడండి. ఈ విషయాన్ని పౌలు గారు చెప్పారు. పౌలు వాడినని, కేఫా వాడినని, అపోస్తులు అని చెప్పి మీరు విభజిస్తూ ఉన్నారు. క్రీస్తు విభజించబడ్డాడా? మీ కొరకు పేతురు రక్తం కార్చాడా? మీ కొరకు పౌలు రక్తం కార్చాడా? అపోలు రక్తం కార్చాడా? మీ కొరకు రక్తం కార్చింది దేవుడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు కదా అని చెప్తూ ఆయన అంటారు, ఒకళ్ళు నారు పోస్తారు, ఒకళ్ళు నీరు పోస్తారు, కానీ వృద్ధి చేసేది, కలుగు చేసేది దేవుడు అని చెప్తారు. సినీ యాక్టర్స్ని, పొలిటీషియన్స్ని, మ్యూజిషియన్స్ని, స్పోర్ట్స్ పర్సన్స్ని, ఇలా కొంతమంది కమ్యూనల్ బేస్ లీడర్స్ని ఆరాధించడం ఎక్కువైపోయింది. యవనస్తుడు అందులో నుంచి బయటికి రా. ఒకవేళ నువ్వు చక్కగా దేవుని స్థానంలో కొనసాగుతున్న వ్యక్తివైతే ఈవెన్ దైవ సేవకుడిని కూడా దేవుని స్థానంలో తీసుకురావటం మానేసాయి. ప్లీజ్, ఇది వాక్యం చెప్పట్లేదు. దేవుని వాక్యం ఏమాత్రం కూడా దీన్ని అంగీకరించట్లేదు. మీ ఆత్మలకు కాపరిగా ఒక కాపరిని ఉంచితే కాపరి తండ్రి యొక్క సర్వాధికారి దేవుడి యొక్క ఆలోచన ప్రకారమే వెళ్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క స్థానంలోనికి దైవ సేవకుని సైతం తీసుకురాకండి. ఎందుకో తెలుసా? మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, దైవ సేవకులు కాదు. మరణాన్ని గెలిచి పునరుద్ధరణైంది దేవుడు, దైవ సేవకులు కాదు. కేవలం కనిపించే దైవ సేవకుడిని విగ్రహంగా చూసుకుంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా అది మనకు కొరతగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవునిలోనికి మనం పరిపూర్ణంగా వెళ్ళినప్పుడు మాత్రమే, దేవునిలో మన కొరకు సిద్ధపరిచినవన్నీ మనకు అర్థమవుతాయి. దేవుని స్థానాన్ని రెండవ స్థానానికి మార్చి మొదటి స్థానంలో ఏ పర్సన్స్ కూడా మీరు అవకాశం ఇవ్వద్దు. ఈ సినీ యాక్టర్స్,
ప్లేయర్స్, పాస్టర్స్, ఇలాగా లీడర్స్, పొలిటీషియన్స్, వీళ్ళందరూనే మీ మనస్సులో ఆ దేవుని స్థానంలోని తీసుకువెళ్ళొద్దని నేను వేడుకుంటున్నాను. మరొక రకమైన మనుషులు కూడా ఉన్నారు. యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలు కొంతమందికి వారి యొక్క మనస్సుల్లో పూర్తి అధికారం ఇచ్చేస్తారు. దేవుని స్థానాన్ని కూడా వాళ్ళు మరిచిపోయి మరి వాళ్ళ వాళ్ళ పార్ట్నర్గా భావిస్తున్న వాళ్ళ గురించి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటారు. నేను ప్రేమించొద్దని చెప్పనండి, గౌరవించొద్దని చెప్పట్లేదండి. కానీ దేవుని స్థానాన్ని పక్కన పెట్టి ఒక పురుషుడు ఒక స్త్రీ గురించి కానీ, ఒక స్త్రీ ఒక పురుషుడు గురించి కానీ అమితమైన ఆరాధన భావనలోనికి వెళ్ళటం కూడా దేవుడు నచ్చని పని. అది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రోషం కలిగిన దేవుడు అని చెప్తున్నాడు ఆయన. ఈయన చేయబడినటువంటి విగ్రహాల గురించి చెప్తూ, సాగిల పట్టం పూజించుకోవటం గురించి చెప్తూ నేను రోషం కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. దేవుని పిల్లరా, మీ అందరికీ మనం చేస్తున్నాం. ముఖ్యంగా యవ్వన కాలంలో ఉన్నటువంటి చాలామంది ఈ రకమైనటువంటి భావాల్లో ఉండిపోయారు. లేకపోతే నేను బ్రతకలే, మాట్లాడకపోతే బ్రతకలే, పలకరించకపోతే బ్రతకలే. అర్థమవుతుందా ఎంత బానిసత్వం అది? నిన్ను నీవు చూసుకొని సిగ్గుపడాల్సిన పరిస్థితి అది. దేవుని సన్నిధిలో సృష్టించిన దేవునికి, రూపం ఇచ్చిన దేవునికి, తల్లి గర్భంలో రూపింపబడక ప్రణాళిక కలిగిన దేవునికి, చక్కని అవయవాలు నిర్మించినటువంటి దేవునికి, ఈ జీవితాన్ని చాలా ఆశీర్వాదకరంగా ఉంచడానికి సహాయం చేసినటువంటి దేవునికి ఆ స్థానాన్ని ఇస్తే ఇంకెంతగా వర్ధిల్లుతామో మనం. దయచేసి నీ ద్వారా ప్రారంభించబడినవి నీ మనస్సును ఏలకూడదు. నీ ద్వారా తయారు చేయబడింది, నీ ద్వారా పరిచయమైంది, ఈ మధ్యకాలంలోనే నీ ముందుకు వచ్చింది. ఈ మధ్యకాలంలో సాటి మనిషి, అది స్త్రీ అయినా, పురుషుడైనా, నాయకులైనా, ఆటగాళ్ళైనా, ఎవరైనా సరే, కళాకారులైనా, పాటగాళ్ళైనా, ఎవరైనా సరే, నీ మనసులో చేరి నిన్ను గలిబిలి చేయటానికి యవనస్తులారా మీరు అవకాశం ఇవ్వద్దని నేను మీ ప్రభు పేరట మనం చేస్తున్నాను. దాని విషయంలో ప్రతి ఒక్కరూ హెచ్చరికను ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని మీ అందరిని నేను ఒక అన్నగా వేడుకుంటున్నాను. ఈ జీవితంలో అవకాశం కొద్దీ, అవసరం కొద్దీ చాలామంది పరిచయం అవుతారు మనకి. హ్యూమన్ రిలేషన్స్ మోస్ట్లీ దీని మీద ఆధారపడి ఉంటుంది. అవకాశం, అందుబాటు, అవసరం, వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడుతూ దేవునికి అప్పగించుకున్న తర్వాత ఏ ఏ ఏ పరిస్థితిని ఎంతవరకు ఉంచాలో, ఏ దాన్ని ఎంత మన మనసులో తీసుకోవాలో ఈ విచక్షణ జ్ఞానం మనకు కలుగుతుంది. కాబట్టి యవనస్తులైనటువంటి పిల్లలు, ప్రభు మాటగా మీకు మనం చేస్తున్నది ఏంటంటే, నీ ద్వారా ప్రారంభించబడినవి, నీ ద్వారా నీవు ఇంజెక్ట్ చేసుకున్నవి, నీవు మనసులోకి రానిచ్చినవి, నీవు ప్రేమించినవి, నీవు అవకాశం ఇచ్చినవి నిన్ను ఏలుబడి చేసి పూర్తిగా వాటి స్వాధీనంలోనికి మిమ్మల్ని తీసుకెళ్లకుండా ఉండటానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయాలి. అందుకే ప్రభువారు అంటారు, కొన్నిటిని చంపివేయాలి. కొలసి పత్రిక 3వ అధ్యాయం ఉంటుంది. అక్కడ మనం విసర్జించవలసినవి కొన్ని, తర్వాత చంపివేయవలసినవి కొన్ని ఉంటాయి. చంపివేయటం అంటే భౌతికంగా చంపివేయటం అని కాదండి. అక్కడ ధనాపేక్షను చంపివేయాలని బైబిల్లో ఉంది. ఇవేం చేస్తాయంటే మనిషిని ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. మనుష్యులు మీ మనస్సును ఎలుబడి చేస్తూ మిమ్మలను, మీ సమయాన్ని, మీ సామర్థ్యాన్ని, మీ యొక్క భావాలను, మీ యొక్క ఇష్టాలు, లేకపోతే మీ పూర్తి జీవితాన్ని మీరు దాని ఎదుట బౌలయ్యేటట్లుగా, సాగిలపడేటట్లుగా, వాటిని వర్షిప్ చేసేటట్లుగా చేయొద్దనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ విషయాన్ని గమనించండి. రెండోదిగా, మనుషులు మాత్రమే కాదు, కొన్ని రకాల ఆలోచనలు, అనుభవాలు కూడా మన ద్వారా ప్రారంభించబడి మనల్ని వాటికి సాగిలపడేటట్టు చేస్తాయి. డబ్బు,
లోకం ఇచ్చే సంతోషం, డ్రగ్స్, స్మోకింగ్, దేవుని బిడ్డలారా ఎన్ని మనం గమనిస్తే కొన్నిసార్లు పదవి, మరికొన్నిసార్లు పేరు గుర్తింపులు, మరికొన్నిసార్లు ఘనతలు, ఇవి మనల్ని ఏం చేస్తాయి తెలుసా? మనల్ని మోటివేట్ చేస్తాయి, మనల్ని గలిబిలి చేస్తాయి. ధనం దేవుని స్థానాన్ని చాలా ఈజీగా పక్కకు నెట్టివేయగలిగింది ధనం. అందుకే ప్రభువారు అంటారు మత్తయి సువార్తలో, దేవునికి సిరికి దాసుడుగా ఉండనేరు. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరు. ఒకళ్ళని సంతోషపరుస్తాడట, ఒకళ్ళని ద్వేషిస్తాడట, ఒకళ్ళని ప్రేమిస్తాడట. అంటే దాని అర్థం ఏంటి? దేవుని స్థానాన్ని పక్కకు నెట్టించగలిగింది ధనం. ఈనాడు సమాజంలో మనం చూస్తే దేవుని స్థానం పక్కకి వెళ్ళిపోయింది డబ్బు మాయలో, అనుబంధాల స్థానం పక్కకి వెళ్ళిపోయింది డబ్బు మాయలో, ఆప్యాయతలు ప్రేమలు పక్కకి వెళ్ళిపోయినాయి. కేవలం డబ్బు వ్యామోహం. ప్రజలు డబ్బును చూడటం మొదలుపెట్టారు, డబ్బును బట్టి గౌరవించడం మొదలుపెట్టారు, డబ్బు బట్టి వచ్చే విలువలను గౌరవించడం మొదలుపెట్టారు. అందుకని డబ్బు 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 డబ్బుతోనే సమాజం అల్లాడిపోతుంది. ఈ డబ్బు సంపాదన ధ్యేయంగా జీవితాలు పతనం అవుతున్నాయి. నేను ఒకసారి ఒక మ్యాగజైన్ చదువుతున్నప్పుడు అందులో ఒక విషయాన్ని చూశాను. 90sలో మరి ముఖ్య 80s మధ్య 80s ఆ టైంలో ప్రజలంతా అనుబంధాలకు, పంచుకోవటాలకు, పంచుకోవటం, షేరింగ్ అండ్ కేరింగ్లో ఉండేదంట ప్రజల మైండ్. ఆ తర్వాత కాలంలో ప్రపంచం అంతా మార్పు వచ్చిందంట ప్రజల్లో. కేరింగ్ అండ్ షేరింగ్ లేదు. ఒకప్పుడు నేను వింటూ ఉండేవాడిని, ఆ ఊర్లో రైతు పేదవాళ్ళందరికీ పొలం ఇచ్చాడట, వాళ్ళు ఇల్లు వేసుకుని బతకమన్నాడంట. నిజం నాకు ఆశ్చర్యం వేసేది. ఒక ఊర్లో నేను గమనించాను, కనీసం ఆ గ్రామంలో రైతు, ఒక పెద్ద రైతు ఆయన, ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఈ పొలం మీరు ఇల్లేసి వేసుకోండి బతకడని చెప్పి ఇచ్చేసాడంట. ఎంత ఆశ్చర్యం! రోడ్లు పక్కన అరుగులు ఉండేవి, సత్రాలు ఉండేవి. ఎంత అంటే ఏమీ లేని రోజుల్లోనే ధనవంతులైన ప్రజలు అందరికీ ఆహారాన్ని ఇవ్వగలిగారు. ఇప్పుడు అన్ని సమకూర్చబడుతున్న దినాల్లో, అభివృద్ధి చెందుతున్న దినాల్లో కూడా మనం కనీసం నోరు లేని పక్షులను, జంతువులకు కూడా మనం ఆహారం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. దానికి కారణం ఏంటి తెలుసా? ధన వ్యామోహం. యవనస్తుడా, డబ్బు నీ నెత్తికెక్కిందా? నువ్వు మృగం కంటే హీనమైపోతావు, గుర్తుపెట్టుకో. డబ్బు కంటే ఆప్యాయతలు పంచడానికి, డబ్బు కంటే ప్రేమను పంచడానికి, డబ్బు స్థానాన్ని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచగలిగితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటావని నేను ప్రాభిపేట మనం చేస్తున్నాను. నిన్ను నువ్వు డబ్బుతో చూడటం మానేసాయి, ఎదుటి వాళ్ళని కూడా డబ్బును బట్టి చూడటం మానేసాయి. లేకపోతే మైండ్ చాలా తీవ్రమైనటువంటి రాంగ్ వేలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సెక్స్, అలాగనే డ్రగ్స్. నువ్వు ప్రారంభించిన పొగ, తాగటానికి ప్రారంభించిన పొగ నిన్ను స్వాధీనం చేసుకుంది. నువ్వు ప్రారంభించిన మద్యం నిన్ను స్వాధీనం చేసుకుంది. నువ్వు ప్రారంభించినటువంటి ఏ డ్రగ్స్ సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలు ఇంకా ఏవైనా సరే అవి నిన్ను స్వాధీనపరుచుకుంటున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, అవకాశం ఇవ్వకండి వాటికి. డ్రగ్స్ కలవాడిపోయి, విచక్షణ కోల్పోయి, వృద్ధాప్యంలో కన్న వారిని చంపిన వారిని ఎంతమంది చూడట్లేదు యవనస్తుల్ని? బాధాకరం కదా. దేవుని సన్నిధిలో దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అధికారం, పదవి, గౌరవం, గుర్తింపును ఆశించి వెంబడించావా? దేవుని స్థానం పక్కకు వెళ్ళి ఆ స్థానాన్ని ఆక్రమించి నేను రాక్షసుడిగా ప్రవర్తించినట్లుగా చేస్తుంది. తమ్ముడు, చెల్లి, పవరు ఒకవేళ నీకున్నా, అధికారం నీకున్నా, హోదా నీకున్నా, పేరు ప్రఖ్యాతులు నీకున్నా, దేవుని తర్వాత దాని ఉంచితే అవి చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడిచ్చాడు యెహూకి విజయం, దేవుని మాటను కొంచెమే నెరవేర్చాడు. దేవుడిచ్చాడు రాజులకు అవకాశం,
అధికారం కోసం దేవుణ్ణి పక్కన పెట్టారు. యెరొబోము రెహబాను దినాల్లో రాజ్యం రెండుగా విభజించబడినప్పుడు దేవుని కంటే రాజ్యాన్ని స్థిరపరచుకోవటం ముఖ్యమని భావించారు వాళ్ళు. పవర్తో జాగ్రత్తగా ఉండండి, హోదాతో జాగ్రత్తగా ఉండండి, గుర్తింపుతో జాగ్రత్తగా ఉండండి, అధికారంతో జాగ్రత్తగా ఉండండి. అది నీ దేవుని స్థానాన్ని నీ మనసులోంచి తీసివేసి అది నిన్ను నడిపించి మోటివేట్ చేసి నిన్ను గలిబిలి చేస్తుంది. చివరికి ఒక ఓడిపోయిన వ్యక్తిగా మారిపోయేటట్లుగా చేస్తుంది. యవనస్తులు ఈ విషయాన్ని గుర్తించాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. విషయం ఏంటంటే, మన ద్వారా ప్రారంభించబడినవి మనల్ని ఏలుబడి చేస్తాయి. నువ్వు స్వతంత్రుడు యేసుక్రీస్తులో. సత్యం నేను స్వతంత్రుని చేస్తుంది. యేసయ్య రక్తం మనల్ని విమోచించింది. కాబట్టి ఆ విమోచనలో, ఆ విజయంలో నీవు కొనసాగుతూ నీవు ఆశీర్వాదకరంగా ఉంటూ ఈ ప్రపంచానికి, ప్రజలకు చాలా దీవెనకరం ఉండాలని నేను మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నీ మనస్సులో ఉన్న విగ్రహాలు నీకు భారం అయిపోతాయి, తీయలేని పరిస్థితులకు వెళ్ళిపోతాయి, నిన్ను లోబర్చుకుంటాయి. నీవు దేనికి కూడా స్వతంత్రంగా ఉండలేవు. ఇక వాటి ఆలోచనలు, ఆ మనుషుల ఆలోచనలు, ఆ డ్రగ్స్ ఆలోచనలు, ఆ పేరు ప్రఖ్యాతుల ఆలోచనలు, ఆ డబ్బు ఆలోచనలు, దీనితోనే సమాజం కొనసాగుతుంటుంది. దేవుడు 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ ద్వారా మనకు నేర్పుతున్నటువంటి విషయాలు మీరందరూ కూడా ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. సమయం ముగించబడుతుంది. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరి ఎక్కువ విషయాలు మనం నేర్చుకుందాం. మరొక్క మాటలో చెప్తున్నాను, మీ ద్వారా తయారు చేయబడినవి, మీరు అనుమతించినవి, మీరు అంగీకరించినవి మీలో ప్రవేశించి మీరే దాని ఎదుట సాగిలపడేటట్లుగా మీరు వాటిని పూజించేటట్టుకు రావద్దు అని యవనస్తులుగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది మనిషి అయినా, అది ఆలోచనలైనా, అది డబ్బైనా, ఇంక ఏదైనా ఆ విధంగా మీరు ఆలోచించండి, ప్రార్థన చేయండి. ప్రభు నిన్ను ఈ అంతరంగాన్ని నీకు చూపిస్తున్నప్పుడు ఆయన దగ్గర పశ్చాత్తాపడితే చాలు. జక్కయ్య జీవితాన్ని ఆ భయంకరమైన ధన విగ్రహంలో నుంచి విడిపించిన దేవుడు, దురాశలో నుంచి విడిపించిన దేవుడు, భయంకరమైన పాండిత్యంలో నుంచి నేను చాలా గొప్ప అనుకున్నటువంటి సౌలుని విడిపించిన దేవుడు, పాపాత్మురాలని స్త్రీని విడిపించిన దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడు. ఒక్కసారి అందులోంచి బయటకు వస్తే తెలుస్తుంది నీకు దేవుని యొక్క దీవెన ఎలాంటిది అనేది. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ తండ్రి, వందనాలు స్వామి. యవన పిల్లల కొరకు మీరు సిద్ధపరిచిన ఈ ఉపదేశాలు అందరి హృదయాల్లో ఫలింపచేయండి. ప్రతి ఒక్కరూ మీ ఎదుట స్వతంత్రులుగా ఉండటానికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ మీ స్థానాన్ని అంగీకరించడానికి, ఆ స్థానంలో మిమ్మల్ని మాత్రమే ఉంచేటువంటి ఆత్మ వివేచన ప్రసాదించండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి యవ్వనస్తుని మనస్సును మీరు నింపండి అయ్యా. వారి జీవితాలను మీరు ఎలా ప్రేమించారో, ఎలా తీసుకువెళ్ళాలనుకున్నారో, కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎలా ఆశీర్వాదకరంగా ఉంచాలనుకున్నారో అలా మా యవ్వన పిల్లలందరూ ఉండటానికి కృప దయచేయండి. లేఖనాలు ప్రతి బిడ్డ హృదయంలో ఫలింప చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం సదా మనందరికీ తోడయండి, ఆయనలో వృద్ధులు చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. చాలా వందనాలు అందరికీ. ప్రభుత్వం అయితే ఫేస్బుక్లో మీరు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరికొంతమంది యవనస్తులకు ఆశీర్వాదకరంగా ఉంటుందనే ఉద్దేశం, అంతకుమించి ఏమీ లేదు. థ్యాంక్ యూ. ప్రభుత్వం అయితే వచ్చే సోమవారం మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. యథాప్రకారం గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది. దానికోసం అందరూ సిద్ధపడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.